తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖలో 4 ఆఫీసర్లకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదంటూ కూడా ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన చాలా సీరియస్ అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్లో ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించానని, ఇక పైన కూడా పద్ధతి మార్చుకోకపోతే ఇక చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే 4 అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైందట, రెడీగా ఉంచారట. ఒకవేళ కనుక ఇప్పుడు మార్చుకోకపోతే పద్ధతి ఇక వేటు వేయడమే లేటు అని కూడా చెప్తున్నారు. పోలీస్ శాఖలో ఇప్పుడు డీజీపీ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు? మోర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇతర అధికారులు, వాళ్ళు పై స్థాయి వాళ్ళైనా కింది స్థాయి వాళ్ళైనా సరే, ముఖ్యంగా ఉన్నత అధికారులు క్రింది స్థాయి అధికారుల గురించే అయినా సరే బయటికి బహిరంగంగా మాట్లాడరు. అలాంటిది బహిరంగంగా ఒక 4 ఉన్నారు, వాళ్ళ సంగతి తేలుస్తాను నేను త్వరలో అని చెప్పి అంటున్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారో, లేదంటే ఏ స్థాయిలో వాళ్ళు ఎంత ప్రాబ్లమాటిక్గా ఉన్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మోర్ ఆఫ్ ఇక చర్యలకు సంసిద్ధమై ఉన్నారు అనేది కూడా కనపడుతుంది ఈ కామెంట్స్ ద్వారా మనకి. బట్ వాళ్ళు ఎవరు, ఎలా ప్రాబ్లమాటిక్ అయ్యారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది. సో విల్ నో మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ వెంకటరత్నం, మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. బట్ బిఫోర్ దాట్ ఒకసారి డీజీపీ ఏమన్నారో చూద్దాం. న్యాయం, ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవాలి. సో మనం చూస్తున్నాం, ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాం, ఒకవేళ కనుక పద్ధతి మార్చుకోకపోతే యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి అధికారులే, చిన్న ఇప్పుడు కానిస్టేబుల్ స్థాయి, ఎస్ఐ స్థాయి వాళ్ళ అలాంటి స్థాయి అధికారుల మీద ఖచ్చితంగా ఈ స్థాయిలో బయటకు వచ్చి డీజీపీలు మాట్లాడే పరిస్థితి ఉండదు. చాలా స్మూత్గా పని అయిపోతుంది అలాంటివి ఏమైనా ఉంటే. కానీ డీజీపీ ఇలా బయటికి వచ్చి బహిరంగంగా మాట్లాడారు అంటే ఖచ్చితంగా కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులే అయి ఉండాలి. అండ్ ఎలా వాళ్ళు ప్రాబ్లమాటిక్ అయ్యారు అనేది ఇక్కడికి చాలా కీలకం. వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు, ఎలాంటి విషయాల్లో వాళ్ళు మారాల్సిన అవసరం ఉంది, ఏ విషయాల్లో వార్నింగ్ ఇచ్చారు ఆల్రెడీ. జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లమాటిక్ అవుతున్నారు అంటే వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? పై అధికారులు చెప్పింది ఫాలో అవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకోవడమో, లేదు అంటే ఇక సెటిల్మెంట్లు, దందాలు లాంటివి చేస్తున్నటువంటి అధికారులు కూడా లేకపోలేదు చాలామంది కోకొల్లలు. సో అలాంటివి ఏవైనా చేస్తూ ఉండాలి. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఖచ్చితంగా ఆ 4 ఎవరు అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్ నడుస్తుంది. సో డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే అట్లీస్ట్ వాళ్ళ పేర్లు కాకపోయినా వాళ్ళు ఎలా ప్రాబ్లమాటిక్ అయ్యారు, ఎందుకు వాళ్ళ మీద ఎంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది డీజీపీ అనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? నందు, ఇక్కడ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ 3 రోజుల పర్యటనలో భాగంగా వరంగల్, భూపాలపల్లి, అలాగే హనుమకొండ జిల్లాలో, అలాగే ఈ రోజు ములుగు జిల్లాలో కర్రెగుట్టల్లో ప్రాంతాల్లో పర్యటించినటువంటి పరిస్థితి. అయితే మొన్న వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని పరిశీలించుకుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రాంతాలు అంటే పోలీస్ స్టేషన్లు, అలాగే కమిషనరేట్లు, అలాగే వరంగల్ ఎన్ఐటి ప్రాంతాలలో మీడియా సమావేశం కూడా నిర్వహించారు. భూపాలపల్లి అలాగే మామునూరు ప్రాంతాలను కూడా సందర్శించినటువంటి నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలి, ఎన్నో కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ పర్యటన ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో ముఖ్యంగా కర్రెగుట్టల ప్రాంతం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ నిన్న వరంగల్ ఎన్ఐటిలో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే ఇక్కడ సీవియర్ గా ఒక ప్రాబ్లమేటిక్ గా అంశాలే కూడా ఉన్నత స్థాయి అధికారులే ఈ విధానానికి తెరతీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే పోలీస్ శాఖలో ఆ 4 ఆఫీసర్లకు కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చామని చెప్పి, అలాగే ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదని చెప్పి చాలా సీరియస్ గా తన మాటల్లో కనిపించింది. ఎందుకంటే ఒక లెక్కలేనితనం అనేది కూడా, అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేచర్ అనేది కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాల్సిన ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ అంటే విధులను కూడా ఒక సకాలంలో నిర్వర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ బాధ్యత రహిత్యంగా వ్యవహరించేటువంటి వీళ్ళు ఎవరైనా సరే వారికి ఇప్పటికే కొంతమందికి హెచ్చరిక
హెచ్చరికలు జారీ చేశాము, నోటీస్ ఇచ్చాము, వార్నింగ్ కూడా ఇచ్చాము. కానీ ఆ పద్ధతి మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇంకా అది రిపీట్ అయ్యిందనుకోని ఖచ్చితంగా వాటిపై పోలీసు శాఖ పరంగా అక్కడ వేటు తప్పవన్నటువంటి ఒక హెచ్చరికలు, అలాగే పోలీసు శాఖ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ నలుగురు పైన కూడా చర్యలకు రంగం సిద్ధం చేశామని చెప్పి అంటున్నారు. అంటే మరికొద్ది రోజుల్లో వేటు తప్పదన్నటువంటి విషయమే. ఎందుకంటే రంగం సిద్ధం చేశామని అంటే ఇప్పటికీ ఆ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్, వారి రిపోర్ట్ ఎలా ఉందనే దాని మీద కూడా ఎంక్వైరీ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ నలుగురు పేర్లను ఇక్కడ ఉటంకించకుండా, అలాగే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారుల మరి ఎవరు అన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఒక ఆలోచనలో పడేసే విధంగా ఉంది. అయితే ఇప్పటికైనా వారు తీరు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వేటు తప్పదని చెప్పి అన్నారు. ఇక్కడ పోలీసు శాఖలో కలకలం చెప్తున్నటువంటి ఈ ప్రస్తుతానికి సివి ఆనంద్ రాష్ట్ర డీజీపీ మాటలు మాత్రం ఇక్కడ అందరూ కూడా అలర్ట్ అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోలీసు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పారు. మీడియా సమావేశంలో కూడా ఇక్కడ మావోయిస్టుల ఉనికికి సంబంధించి తెలంగాణ పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటన్నటువంటి విషయంలో, ఇక్కడ మావోయిస్టుల పార్టీ పరంగా తీసుకున్నటువంటి చర్యల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే ముందుంది. ఇప్పటి వరకు మిగిలిన రాష్ట్రాలకు తెలంగాణ పోలీసులే ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఆ క్రెడిబిలిటీని కాపాడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా బాధ్యతాయుతంగా రాష్ట్ర గౌరవానికి, అలాగే పోలీసు శాఖకు గౌరవం తీసుకొచ్చే విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ వారి తీర్పు మార్చుకోక కొంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేచర్ ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి దానికి సంబంధించి కూడా ఆ పలుమార్లు ప్రత్యక్షంగా, ఎందుకంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ లోనే హెచ్చరికలు జారీ చేశారంటే వారు ఎవరనేది కూడా పోలీస్ శాఖకు మాత్రం కీన్ అబ్జర్వేషన్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో, అంటే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేటువంటి ఎవరెవరితో పాల్గొన్నారో వారందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండుంటుంది. కానీ ఇప్పటికైతే బహిర్గతం చేయకుండా మరోసారి కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి సమయంలో కూడా అది కంటిన్యూగా రిపీట్ అవుతుంది. వారి తీరు మాత్రం మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవన్నటువంటి హెచ్చరికలు కూడా మీడియా సమావేశంలో ఇంతకుముందు మీరు అన్నట్టు అసలు బయటికి చెప్పరు. ఏంటంటే సంస్థాగతంగా, వ్యవస్థాగతంగా చర్యలు తీసుకుంటారు, ఇంటర్నల్ యాక్టివిటీసే ఉంటాయి. కానీ ఇక్కడ మీడియా ముఖంగా చెప్పారంటే మరి ఏ స్థాయిలో వారి ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది కూడా ఇక్కడ మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అందుకు రైట్. థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద డీజీపీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా చాలా పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఎవరై ఉండొచ్చు ఆ అధికారులు? ఖచ్చితంగా చాలా చిన్న స్థాయి అధికారులు అయితే కాదు, పెద్ద స్థాయి అధికారులే. మరి వాళ్ళు ఎవరై ఉండొచ్చు అని మీకు అనిపిస్తుంది? రీసెంట్ కాంట్రవర్సీస్ అండ్ రీసెంట్ ఇష్యూస్ కనుక ఒకవేళ చూస్తే మేబీ కొంతవరకు క్లారిటీ రావచ్చేమో. ఐ కెన్ ఫైండ్ అవుట్ సమ్ నేమ్స్, బట్ ఇప్పుడు మనం ఆ పేర్లను ఊహాజనితంగా బయటకు చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు రివీల్ దెమ్. బట్ మీకు ఒకవేళ ఈ అంశంలో ఏదైనా ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా న్యాయం, ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. న్యాయం, ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. న్యాయం, ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.